100 మంది పిల్లలు ఫోన్‌కి అడిక్ట్ అయిపోయారంటే దాంట్లో 90 మంది అవ్వడానికి కారణం పేరెంట్సే. అండ్ కరోనా అన్నదే రాకపోయిండుంటే పిల్లలు ఇంతలా ఫోన్‌కి అడిక్ట్ అవ్వకపోదురేమో. హలో ఎవ్రీవన్, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నారు దే వెంకట్ టాక్స్. అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అసలు ఫోన్‌కి పిల్లలు ఇంతలా ఎందుకు అడిక్ట్ అయిపోతున్నారు? అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది? మనం దీన్ని ఎలా కంటిన్యూ చేస్తున్నాం? అసలు ఫోన్ ఇంతలా వాడడం లాభమా? నష్టమా? అండ్ మనం దీన్ని ఎలా తగ్గించాలి? లేదా తగ్గించకపోయినా సరే కొంచెం లిమిట్‌లో ఎలా వాడుకోవాలన్నది ఈ షార్ట్‌లో చూద్దాం. ఇది పిల్లలకు కాదు, పేరెంట్స్ తప్పకుండా ఈ వీడియో అయితే చూడాలి. ఎందుకంటే 100లో 90 మంది పిల్లలు ఫోన్‌కి అడిక్ట్ అయిపోయారు. దానికి రీజన్స్ ఏదైనా అవ్వనివ్వండి, కాకపోతే దాన్ని తగ్గించాలి. అండ్ ఈ వీడియో దాని మీద ఫుల్‌గా డిస్కస్ చేద్దాం. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అసల ఈ పిల్లలు ఇంతలా అడిక్ట్ అవ్వడం ఎలా స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో చూసుకుంటే 2020లో ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పటి నుంచి ఇది మొదలైంది. అప్పట్లో స్మార్ట్ ఫోన్స్ తక్కువగానే ఉంది. కాకపోతే చాలా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా అయితే దెబ్బతింది. అప్పుడు చేసిన తప్పేంటంటే స్కూల్‌కి రాకుండా ఆన్‌లైన్ క్లాస్ అని చెప్పేసి పెట్టారు. ఆన్‌లైన్ క్లాసులు వినాలంటే తప్పకుండా టీవీ లేని వాళ్ళు ఫోన్‌లో చూడాలి. అండ్ టీవీలో కూడా సరిగ్గా వచ్చేవంటే వచ్చేవి కాదు. సో అందులో చాలా మంది పేరెంట్స్ స్మార్ట్ ఫోన్‌లు కొన్నారు. అండ్ వాటిలో ఆన్‌లైన్ క్లాసులు అటెండ్ అవుతారని చెప్పేసి ఫోన్ ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి పిల్లలు కూడా ఫోన్‌లు అయితే యూజ్ చేయడం మొదలుపెట్టారు. ఇది ఇలా ఉంటే ఆ కరోనా వల్లే వచ్చిందేంటంటే హాలిడేస్ ఇచ్చేశారు. అది 6 మంత్స్ అని చెప్పేసి 1 ఇయర్ దాకా హాలిడేస్ పొడిగించుకుంటూ వచ్చి ఇచ్చేశారు. సో ఆ టైంలోనే పిల్లలందరూ ఆన్‌లైన్ గేమ్స్ అవి ఆడటం అయితే మొదలుపెట్టారు. సో ఆన్‌లైన్ గేమ్స్ ఎలా ఉంటాయంటే ఒక దాని తర్వాత ఒకటి ఇంకా ఆడాలని చెప్పేసి ఉంటాయి కానీ ఒకటి అయిపోయిన తర్వాత పెట్టేద్దామని అయితే ఉండదు. ఇవి ఇలా పక్కన పెడితే దాని తర్వాత వచ్చింది ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, రీల్స్ చేయడం, షార్ట్‌లు అప్‌లోడ్ చేయడం. సో ఇవైతే స్టార్ట్ చేశారు. ఇవి స్టార్ట్ చేయడం ఎలా అయిపోయిందంటే ఇవి గేమ్స్ కన్నా దారుణంగా అయితే తయారయ్యాయి. ఇప్పుడు గేమ్స్ అన్నా పర్లేదు, కాసేపు ఆడితే బోర్ కొడుతుంది. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూడడం, యూట్యూబ్‌లో షార్ట్‌లు చూడడం అది ఎప్పటికీ అవ్వదు. దాని తర్వాత ఒకటి, దాని తర్వాత ఒకటి. 5 నిమిషాలు చూసి పెట్టేద్దాం అన్నది అరగంట అవుతది. అరగంట కాస్త గంట అవుతది. రోజంతా అలాగా కూర్చుండిపోతాం. అండ్ ఇది ఇలా పక్కన పెడితే ఎలా స్టార్ట్ అయిందో చూసాం కదా! ఇప్పుడేంటంటే దీన్ని ఎలా మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇది పేరెంట్స్ చెప్పినా పిల్లలకు కాదు. ఫస్ట్ పేరెంట్స్ చేసే తప్పేంటంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఇద్దరున్నారు. ఆర్ఎల్స్ ఒక పెద్ద అబ్బాయి ఉన్నారు, ఒక చిన్న పిల్ల ఉన్నారు. సో వీళ్ళిద్దరిని ఒకేసారి ఇంట్లో పెట్టి ఉంచడం కొంచెం కష్టం కాబట్టి వాళ్ళకి చిన్నప్పుడే ఫోన్లు అలవాటు చేసేస్తున్నారు. అన్నం తినడానికి ఫోను, లేదంటే కుదురుగా కూర్చోవాలంటే ఫోను. ఈజీ అయిపోతుంది. పేరెంట్స్ తన పని తను చేసుకోవడానికి కోసం పిల్లలు అడ్డు రాకూడదని చెప్పేసి వాళ్ళకి ఒక ఫోన్ ఇస్తున్నారు. అది తినడానికన్నా దేనికైనా సరే. ఆ ఫోన్ ఇవ్వడం వాళ్ళ తర్వాత ఎలా అయిపోతుందంటే నువ్వు ఫోన్ ఇస్తాను నేను తింటాను, నువ్వు ఫోన్ ఇస్తాను నేను ఏదైనా చేస్తానన్న టైప్లోకి వెళ్ళిపోతుంది. దీన్ని మనం తగ్గించలేము. సో బెటర్ ఏంటంటే ఇప్పుడు అయిపోయిన తర్వాత నా పిల్లలు ఇలాగా ఫోన్ పట్టుకుని ఉంటున్నారని కాకుండా చిన్నప్పటి నుంచే మీరు ఫోన్ ఇవ్వడం తగ్గించేయండి, అసలు ఇవ్వద్దు. అండ్ ఇది ఇలా ఉంటే చాలా మంది పేరెంట్స్ చేసే మెయిన్ తప్పు ఏంటంటే పిల్లలు కూడా ఫోన్లు కొనేస్తున్నారు. అవసరం లేదు. మీ పిల్లలకు ఫోన్ కొనాలంటే తక్కువలో తక్కువ వాళ్ళకి 10th అయిపోవాలి. 10th అయ్యేదాకా కూడా వాళ్ళకి ఫోన్ అవసరం లేదు. వాళ్ళ పేరెంట్స్ గైడ్ లైన్స్ లోనే ఉండాలి. ఇది నేను చెప్పింది కదా, గవర్నమెంట్ చెప్తుంది. అండర్ 18 వాళ్ళకి ఫోన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏమైనా కావాలంటే మీరు చేసి పెట్టండి. ఒకవేళ పిల్లలకి ఫోన్ ఇవ్వాలి అనుకుంటే మీరు స్టడీ వైజ్ అయినా ఏ వైజ్ అయినా సరే మీరు పిల్లలకు ఫోన్ ఇవ్వాలి అనుకుంటే అది మీ గైడ్ లైన్స్ లోనే ఇవ్వాలి. అంటే మీరు ఉండండి పక్కన, తనకి ఏం కావాలో పెట్టి మీరు కూడా గైడ్ లైన్స్ చూస్తూనే వాళ్ళకు కూడా చూపించండి. లేదా వాళ్ళకి ఏం కావాలో మీరు సెర్చ్ చేసి అది మాత్రం వాళ్ళకి ఇవ్వండి. అంతకు మించి మీరు చేయాల్సిన అవసరం ఏం లేదు. మీకు మహా అయితే పోతే 1 గంట 2 గంటలు పోద్ది. అదే మీరు ఇది పెట్టుకుని చూస్తారులే అని చెప్పేసి మీరు వదిలేశారంటే అది వాళ్ళు కావాల్సింది తప్ప మిగిలిన అన్ని చూస్తారు. సో ఇది ఇలా అయిపోతే ఇంకా మనం నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్ వాడడం వల్ల నష్టాల లాభాలు అన్నది ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ ఏది విషయమైనా సరే లాభాలు ఉంటాయి, అలా అని చెప్పేసి నష్టాలు కూడా ఉంటాయి. సో అసలు ఫోన్ వాడడం వల్ల ఫస్ట్ లాభాలు ఏంటో చూద్దాం, తర్వాత నష్టాలు. ఫస్ట్ లాభాలు ఏంటంటే నాలెడ్జ్ అనేది వస్తుంది పిల్లలకి. ఇప్పుడు అంతా స్టూడెంట్స్ టీచర్స్ చెప్పేది వింటాం కంటే ఫోన్లను చూసి ఎక్కువ నేర్చుకుంటున్నారు. అదేదైనా సరే ఇంగ్లీష్ మనం ఫోన్లో చూసి నేర్చుకోవచ్చు, గ్రామర్ లేదంటే నాలెడ్జ్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఏవైనా సరే ఫోన్లో ఉంటాయి. అండ్ అలానే వాళ్ళకి ఇంటెలిజెన్స్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు క్లాస్ రూమ్ లో టెక్స్ట్ బుక్లు ఏ వినాలంటే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది. అదే ఫోన్ లో చాలా రకాలుగా చాలా అర్థమయ్యే విధాలుగా అయితే వీడియోస్ ఉంటాయి, షార్ట్లు ఉంటాయి, ఏ అయినా సరే ఉంటాయి. ఇప్పుడు నా వీడియో మీరు చూస్తుంది యూట్యూబ్ లో. సో నేను చెప్పడం వల్ల మీకు తెలుస్తుంది. అంటే మీరు కూడా నా నుంచి ఎంతగానో నాలెడ్జ్ తెచ్చుకుంటున్నారు. అంటే మొత్తం తెచ్చుకోవట్లేదు, కాకపోతే కొంచెం తెచ్చుకుంటున్నారు. సో ఇది కూడా లాభమే కదా. సో ఇప్పుడు ఇది లాభాలు పక్కనెట్టండి, నష్టాలు చూసుకున్నాం. నష్టాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఫోన్ ఎక్కువ చూడడం వల్ల
చిన్న పిల్లలకి, నేను పెద్దోళ్ళ గురించి అనట్లేదు, బిలో 18-15 ఇయర్స్ ఉండే వాళ్ళు ఫోన్ చూడడం వల్ల వాళ్ళ ఐస్ దెబ్బతింటాయి. ఐస్ అలా ఉన్న నరాలు ఉంటాయి ఐస్ లో, అవి డైరెక్ట్ బ్రెయిన్ కనెక్ట్ అయి ఉంటాయి. ఆ బ్రెయిన్స్ కొంచెం బ్లడ్ క్లాట్ అవుతుంది బ్రెయిన్ లో, నరాల వల్ల బ్లడ్ క్లాట్ అయిందంటే అది చేయించడం చాలా చాలా కష్టం. అది ఇనిషియల్ స్టేజ్ లో ఉంటే పర్లేదు, కాకపోతే అది ముదిరిపోయిందా దానికి లక్షల్లో కోట్లలో కూడా వచ్చి అండ్ ఇప్పుడు లాభాలు నష్టాలు పక్కన పెడితే జనరల్ గా అసలు ఫోన్ ఎంతమంది, అసలు ఏ ఏజ్ వాళ్ళు ఎంత వాడితే పర్లేదు అన్నది ఇప్పుడు చూసుకుందాం. బిలో 10th క్లాస్ ఉంటారు కదా, 10th క్లాస్ కన్నా పిల్లలకి మీరు ఫోన్ ఇవ్వద్దు. అది తినడానికి ఇచ్చినా ఆడుకోవడానికి ఇచ్చినా ఏది ఇచ్చినా ఫోన్ ఇవ్వద్దు. 100కి 99% మీరు ఫోన్ ఇవ్వద్దు. ఇంకా ఎమర్జెన్సీ వాళ్ళకి పిల్లలు ఏదో నేర్చుకోవాలనుకుంటున్నారు, లేదా వాళ్ళకి ఏదైనా నేర్పిద్దాం అనుకుని మీరు అనుకుంటే ఇవ్వండి. అది కూడా మీరు దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళకి ఏం కావాలో అవి నేర్పించి ఫోన్ తీసేసుకోండి. అంతేగాని బిలో 10th క్లాస్ వాళ్ళ పిల్లలకైతే ఫోన్ మీరు ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వద్దు, అసలు ఇవ్వద్దు. అది మీరు ఇనిషియల్ స్టేజ్ లో చేసే తప్పు అదే. పిల్లలు ఆడుకోవడానికి తినడానికి ఇచ్చేద్దామని చెప్పేసి ఇచ్చేస్తారు, తర్వాత వాళ్ళు మాట వినకుండా పోతారు. సో మీరు బెటర్ 10th క్లాస్ పిల్లలకన్నా చిన్న పిల్లలకి మీరు ఫోన్ ఇవ్వద్దు. ఆఫ్టర్ 10th తర్వాత మీరు ఫోన్ ఇవ్వచ్చు. ఎంతలా అంటే ఒక ఇంటర్ వాళ్ళకైతే డైలీ ఒక 2 hours ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళకి నోట్స్ కానీ పీడిఎఫ్లు కానీ అన్ని ఫోన్లోనే ఉంటాయి కాబట్టి వాళ్ళకి తప్పదు ఇవ్వాలి. ఆఫ్టర్ డిగ్రీ తర్వాత మహా అయితే ఒక డైలీ 3 hours వాడుకోవచ్చు, పర్లేదు. అది కూడా స్క్రీన్ ఆన్ టైమ్. మీరు ఎప్పుడు గేమ్లే ఆడతాను ఇవి కాదు, జస్ట్ మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి కావాలంటే ఒక 3 hours వాడుకోవచ్చు, దాంట్లో తప్పే లేదు. ఆఫ్టర్ డిగ్రీ అయిపోయిన తర్వాత అంటారా డైలీ 4 hours, మేబీ 4-5 hours, అంతకంటే ఎక్కువ వాడకూడదు, అది ఎంత పెద్దవాళ్ళు అయినా సరే. ఇప్పుడు చాలా మంది తెలివితేటలతో నేను స్క్రీన్ కి ప్రొటెక్షన్ కింద నేను ఐ గ్లాసెస్ పెట్టుకుంటున్నాను, సో నాకు ఎంత చూసినా అవ్వదు అనుకుంటారు. కాకపోతే అవుతుంది, తప్పకుండా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది ఇక్కడ దాకా అయితే ద మెయిన్ నేను ఇప్పుడు చెప్పేది చాలా క్లియర్ గా వినండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏంటంటే, ఒక్కసారి మీరు ఇన్స్టాగ్రామ్ ఆర్ గేమ్స్ కి ఎడిక్ట్ అయితే మనలో ఉండే బ్రెయిన్ లో కమాండింగ్ సిస్టమ్ అనేది తగ్గిపోద్ది. అలా తగ్గిపోయి మొత్తానికి పోతుంది. ఆ కమాండింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అంటే, మనం ఏదన్నా వర్క్ చేసినప్పుడు దాన్ని ఇంతవరకు వాడి ఇంకా ఆపేద్దాం అన్న సిస్టమ్ మన బ్రెయిన్ లో ఉంటుంది. అది ఒకవేళ మనం షార్ట్ లైవ్ ఎక్కువ చూడడం వల్ల జరిగేది ఏంటంటే, ఆ కమాండింగ్ సిస్టమ్ తగ్గిపోద్ది. ఈ రీల్ పోయింది, నెక్స్ట్ రీల్ చూసుకుందాం, ఈ నెక్స్ట్ రీల్ కూడా పోయింది, తర్వాత చూసుకుందాం అన్న మైండ్ సెట్ వచ్చేసిందంటే మీరు ఫోన్ ఎప్పటికీ వాడటం ఆపలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరు బెటర్ మీరు కొంచెం టైం పెట్టుకోండి, వాడదని చెప్పట్లా, కొంచెం టైం పెట్టుకోండి, అది వాడేసిన తర్వాత పక్కన పెట్టేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన టాపిక్, అసలు ఇప్పుడు ఫోన్లు వాడటం ఎడిక్ట్ అయిపోయారు కదా, దీన్ని ఎలా తగ్గించాలి, లేదా ఒకవేళ తగ్గించకపోయినా లిమిట్లో ఎలా వాడుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేను చెప్పాను కదా 10th కన్నా తక్కువ వాళ్ళకి ఫోన్ ఇవ్వద్దని, బెటర్ మీరు ఫోన్ ఇవ్వద్దు. అసలు మీరు మొదలు పెట్టారంటే తగ్గించడం అవ్వదు. అది మీరు ఎంతైనా సరే వాడిని మీరు ఏదైనా రూమ్ లో పెట్టేసి గడేసేయండి, లేదా ఫోన్ దాసేయండి, ఆడేదోలా చూస్తాడు. సో అది తగ్గించడం అయితే ఇంపాసిబుల్, అది అవ్వదు. సో కాకపోతే దీన్ని తగ్గించవచ్చు, మొత్తానికి తగ్గించలేం కానీ కొంచెం ఒక 80%, 70%, మేబీ 50% తగ్గించవచ్చు. అది అలాగే చెప్తాం. ఫస్ట్ ఆడి ఫోన్ ఎంత అలా చూస్తున్నాడు, ఒకవేళ యూట్యూబ్ షార్ట్సా, లేదంటే యూట్యూబ్ లో వీడియోలా, లేదా గేమ్ ఆడుకుంటున్నారా, అది చూడండి. ఒకవేళ యూట్యూబ్ షార్ట్స్ అలాంటివి చూసాడంటే బెటర్ మీ ఇంట్లో స్మార్ట్ టీవీ అలాంటివి ఉంటే వాడికి ఫోన్ ఇవ్వడం అనేసి టీవీలో పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఫోన్ అనేది చిన్న స్క్రీన్ కాబట్టి మీకు డైరెక్ట్ గా కళ్ళకైతే ఎఫెక్ట్ పడుతుంది. అదే టీవీ అయితే మనం దూరం నుంచి చూస్తాం కాబట్టి అంత ఎఫెక్ట్ పడదు. అంటే మొత్తానికి పడదని చెప్పను, కాకపోతే ఎంతో కొంత తక్కువ అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గేమ్స్ అయితే బెటర్ మీరు ఉన్న గేమ్స్ డిలీట్ చేసింది అని చెప్పను కానీ చేసేసి మీకు ఒకవేళ బయట ప్లే గ్రౌండ్ ఉంది, లేదా మీరు కొంచెం పెద్ద ఇళ్ళల్లో ఉంటున్నారు, చుట్టుపక్కల పిల్లలు ఉంటారంటే వాడిని బయటకు వెళ్ళి కలడానికి ట్రై చేయనివ్వండి. ఎందుకంటే చిన్నపిల్లలు పక్క వాళ్ళతో ఆడుకుంటే సో ఒక పక్క మనం ఫిజికల్ గా వాడిని ట్రైన్ చేసినట్టు ఉంటది, ప్లస్ ఫోన్ కి దూరం చేసినట్టు ఉంటది. లేదు మేము కొంచెం దూరంగా ఉంటున్నాం సిటీకి, మా చుట్టూ పిల్లలు లేరు, ఏం చేయాలంటే వాడికి చెత్త గేమ్స్ కాకుండా పజిల్ గేమ్స్ ఉంటాయి, కొంచెం బ్రెయిన్ ని షార్ప్ చేసేవి. పజిల్ గేమ్స్ అని కొట్టండి, ప్లే స్టోర్ లో వస్తాయి, అవి ఆడడానికి ట్రై చేయండి. అదే వాడికి ఇవ్వడానికి కానీ, లేదా మీరే ఒకవేళ చిన్నపిల్లలు అయితే మీరే చూడడానికి కానీ పజిల్ గేమ్స్ బోల్డ్ ఉంటాయి, అవి చూస్తాయి. ఒక పక్క మనకి బ్రెయిన్ షార్ప్ అవుతుంది, అలానే వాళ్ళకి ఫోన్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. సో ఇవి కాకుండా వేరే చేస్తే అవి ఇప్పటికీ తగ్గవు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎంతెంత ఏజ్ వాళ్ళు ఎంతసేపు వాడచ్చు అన్నది. మీకు ఒకవేళ 15 అంతకన్నా తక్కువ వయసు ఉంటే మీరు ఫోన్ వాడొద్దు. ఒకవేళ మీ పిల్లలకు ఉంటే వాడనివ్వద్దు. ఒకవేళ 15 నుంచి 18 ఈ ఏజ్ ఉంటే మా అయితే 2 hours వాడుకోవచ్చు, 2 గంటలు, అంతకన్నా ఎక్కువ వాడొద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ 18+ ఉన్నారంటే వాళ్ళకి
పర్లేదు. ఎందుకంటే వాళ్ళ అవసరాల కోసమైనా ఉండొచ్చు, లేదా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికైనా 3 అవర్స్ 4 అవర్స్ మాక్సిమం. ఇంకా అంతకుమించి ఎక్కువ ఫోన్ వాడితే వాళ్ళు ఎడిక్ట్ అయిపోయినట్టే. దాన్ని మీరు ఏదోలా తగ్గించాలి. నేను నీకు చాలా చెప్పాను పైన, అవి ఫాలో అయితే సరిపోద్ది. నెక్స్ట్ ఇంకోటి చెప్పాలి, మెయిన్ ఏంటంటే ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారు అంటారు అంటే చాలా మంది. అంటే ఎక్కువసేపు చూస్తే ఎడిక్ట్ అయిపోయినట్టు, తక్కువ చేస్తే ఎడిక్ట్ అవ్వలేనట్టు కాదు. ఒక మనిషి ఒక ఇన్స్టాగ్రామ్ కానీ గేమ్ కానీ ఒక 2 అవర్స్ కానీ ఎక్కువ వాడాడంటే వాడు ఎడిక్ట్ అయినట్టు. అదే పర్సన్ ఫోన్ 24 గంటలు, ఒక 24 గంటలు కాదు, ఒక 8 అవర్స్ డైలీ చూశాడు. కాకపోతే వాడు గేమ్స్ ఆడట్లేదు, అలా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో సోది మాటలు వినట్లేదు. వాడు నిజంగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి వాడికి పనికొచ్చేవి వింటుంటే, లేదా పనికొచ్చేవి చేస్తుంటే దాంట్లో అది ఎడిక్ట్ అయినట్టు కాదు. వాడు జస్ట్ స్క్రీన్ ని చూస్తున్నాడు, నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాడు. అంతేకాని వాడు 24 గంటలు పెట్టుకున్నా కూడా ఎడిక్ట్ అయినట్టు అయితే కాదు. అదే ఒక పర్సన్ రోజుకి 3 గంటలు వాడుతున్నాడు, ఆ 3 గంటలు కూడా లేదా ఏదో చెత్త చూడడానికి లేదా ఫోన్లో గేమ్లు ఆడుకోవడానికి వాడుతున్నాడు అంటే వాడు ఎడిక్ట్ అయినట్టు. సో మీరు బెటర్ టు ఏంటంటే మాక్సిమం పిల్లలకు ఫోన్ ఇవ్వద్దు. ఒకవేళ ఇచ్చినా కూడా మీ గైడ్ లైన్స్ లో, మీ పర్యవేక్షణలో చూస్తూ ఇలా చూసుకోండి. వాడికి మీరే దగ్గరుండి ఏమైనా చూపించేలైతే చేసుకోండి. లేదు వాడి మీద వాడు నిలబడగలడు, వాడి మైండ్ కొంచెం కంట్రోల్లో ఉంది అనుకుంటే ఆ టైంలో మీరు ఇవ్వచ్చు, తప్పు లేదు. అంతేగాని మీ పిల్లలకి గేమ్స్ అయ్యి అలవాటు చేయొద్దు. మెయిన్ ఏంటంటే మీరు ఒకవేళ పేరెంట్స్ అయితే మీ ఫోన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ అయ్యి డిలీట్ చేసేయండి. మెయిన్ ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయండి. తర్వాత యూట్యూబ్ ఇంకా తప్పదు ఉండాలి. అండ్ వాడికి ఏమైనా కావాలంటే మీరే సెర్చ్ చేసి ఇవ్వండి. మీరు పక్కన ఉండేలా అయితే చూసుకోండి. మీరు ఏదో పని చేసుకుందాం, ఈ లోపు ఇన్ని ఎంగేజ్ చేయడానికి ఫోన్ ఇచ్చేద్దాం అని చెప్పేసి అలా మొదలు పెడితే అది ఎక్కడికో వెళ్ళిపోద్ది. సో నాకు తెలిసినంత వరకు ఈ వీడియో మీకైతే కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందిందని అనుకుంటున్నాను. అండ్ మీ పిల్లల్ని ఒకవేళ ఇట్లు చూసి వీటి వల్ల మీరు కొంచెం కంట్రోల్ చేయగలిగితే అది చాలా ఆనందం. అది ఒక్కరు చేసినా సరే సరిపోద్ది. అండ్ మీరు ఇంతవరకు వీడియో చూసారంటే మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో మీరు జస్ట్ మీకు ఎలా అనిపించింది, నేను ఇంకా ఏమైనా బెటర్ చేసుకోవాలా అని మీకు అనిపించింది అంటే కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ కూడా చేసి ఇది మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ అసలు ఈ ఫోన్ అనే టాపిక్ ఎవరి ఇంట్లో అయితే ఎక్కువ ఉందన్నదో వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మీరు నాకు నిజంగా లైక్ చేయకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, అసలు కామెంట్ చేయండి ఎలా ఉన్నది అన్నది. అండ్ మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. వాళ్ళు కూడా నేర్చుకుంటారు, వాళ్ళ పిల్లల్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటారు. అండ్ ఈ రోజుకింతే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అప్పటిదాకా థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.